తెలియజేస్తూ నాకు చేసిన ఈ సత్కారాన్ని బట్టి మీకు అందరికీ, మరి సంఘ పెద్దలకి, సంఘంలో ఉన్న పెద్దలందరికీ, స్త్రీలకి అందరికీ కూడా నా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఉన్నా. సంఘము అనగా, సంఘం అంటే ఒక సమూహం, ఒక కొంతమంది గుంపు కదండి. ఒక రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి అందరూ. సంఘం అంటే సమాధానం, ఐక్యత. సంఘం అంటే సమాధానం, ఐక్యత. ఈ ఐక్యత అనేది అందరూ ఒకటిగా ఉంటేనే ఐక్యత అంటారు, కానీ కొంతమంది ఒకటిగా ఉండి కొంతమంది ఒకటిగా ఉంటే అది ఐక్యత అంటారు. మీరు కావాలంటే దేవుడికి కూడా ప్రార్థన చేయండి, ఆయన మంచి రిజల్ట్స్ని కూడా ఇస్తారు, తెలియపరుస్తారు అనమాట. అది ఏంటి ఐక్యత అని. కారణం, ఆయన ఎందుకు ఐక్యత అనేది తెలియపరుస్తారంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ఐక్యత. సంఘం అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వారే ఐక్యత, వారే సమాధానం. కనుక ఆ యొక్క ఐక్యత కొరకు మనము ప్రార్థించే 133